వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వేసవిలో బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ కొరత ఉందని, దీన్ని నివారించేందుకు యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా చైర్మన్ వైడి రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి మంగళవారం, శుక్రవారం తలసేమియా బాధితులకు రక్తం అందించాల్సిన అవసరం ఉందని, కావున రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రక్త నిధుల కొరత లేకుండా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వేసవి ఈ సంవత్సరం మరీ ఉధృతంగా ఉంది. 47 డిగ్రీల వరకు కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో రికార్డ్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరలా రక్తం కొరత తీవ్రంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్ని వేధిస్తూ ఉంది. ఈ యొక్క కాలంలో కాలేజీలు అవి సెలవుల్లో ఉండడం కారణంగాను, ఈ వేసవి కారణంగాను ప్రజలు ముందుకు రాకపోవడంతో ఈ యొక్క రక్త కొరత ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా మన రెడ్ క్రాస్లో గత 8 సంవత్సరాలుగా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి ప్రతి మంగళ శుక్రవారాల్లో సుమారుగా 150 మందికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటాం. వారికి తప్పనిసరిగా, ఎందుకనంటే ఈ యొక్క రక్తాన్ని కనుక మనం ఎక్కించకపోతే అది వారి జీవితానికి ప్రమాదం కాబట్టి ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి అంశం. ఈ యొక్క తలసీమియా వ్యాధిగ్రస్తులకి మరి మనం తప్పనిసరిగా నెలకి 100 నుంచి 150 యూనిట్ల రక్తాన్ని మనం వారికి ఎక్కిస్తూ ఉన్నాం. వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని, ఇదే కాకుండా సాధారణంగా జరిగేటటువంటి డెలివరీస్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ, ఇతర సర్జరీస్కి సంబంధించి కానీ ఇంకా పేషెంట్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. వీరందరికీ కూడా మనము బ్లడ్ సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ప్రజలు, మరి అదేవిధంగా యువత ఎవరైతే ఆరోగ్యకరంగా ఉండి వారికి ఇబ్బంది లేదనుకున్న వారు తప్పనిసరిగా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుకు వచ్చి రక్తాన్ని దానం చేయవలసింది. పిఠాపురం ఓటింగ్ సరళి ప్రజల ఉత్సాహాన్ని చూస్తే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని, రాష్ట్రంలో కూటమి పాలన రాబోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఓట్లు వేశారని అన్నారు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఉదయం 6:30 నుంచే లైన్లో ఉండి దుష్ట పరిపాలన తరిమి కొట్టాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని గెలిపించాలన్న ఒక ఆలోచనకి, నిర్ణయానికి వచ్చేసాయి. నిన్న ఓటింగ్ సరళి ప్రజల్లో ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పునాదుల నుంచి బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ బలాన్నంతా మొత్తం జనసేన పార్టీకి ఎక్కడా కూడా ఇంచు కూడా వదలకుండా, ఒక్క ఓటు కూడా వదలకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్ని కులాల నుంచి కూడా. ఈ యొక్క ప్రాసెస్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా సరే పార్టీ కమిట్మెంట్కి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి, నాతో 20 సంవత్సరాలు ప్రయాణిస్తున్న నా యొక్క మాటకి విలువనిచ్చి ఎక్కడా కూడా ఇంత తప్పు కూడా ఎక్కడా లేకుండా, ఒకరితో ప్రశ్నించుకునే విధంగా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా 100% నాయకులు, కార్యకర్తలు చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఆయన కూడా సుమారు దగ్గర 39 గ్రామాలు, 2 టౌన్లు, అంటే 50 మున్సిపల్ వార్డులు మరి ఆయన పర్యటన చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న సమయం ఉన్నా సరే
ఆయన పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించాలన్న ఆలోచన ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి వలన మిగిలిన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి రాలేకపోయారు. వాటికి కూడా త్వరలోనే రిజల్ట్స్ వచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన ఉమ్మడి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది రకరకాల నటనలు చేశారు, యాక్షన్లు చేశారు. ఇక్కడ 5 ఏళ్ళు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. కరోనాలో ఇక్కడ లేనే లేదు ఆవిడ, నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. ప్రజలు కూడా అన్ని అబద్ధాలు గమనించారు, అన్ని నటనలు గమనించారు. ఎలాగ బుద్ధి చెప్పాలో అలా బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు, నిన్న చెప్పేశారు. చాలా చోట్ల బూతుల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ అక్కడనే గీతక్క గారిని రానిలేదు. మరి ఇవన్నీ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. చేసిన పొరపాట్లు ఏంటో మొక్క కావలికల్లో అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనా మనం 20 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలకే మరి ఆసటగా అండగా నిలిచాం. పిలిస్తే 10 నిమిషాల్లో ప్రజల వద్ద ఉన్నాం. అందరు నాయకులు నాతో పాటుగా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏది అవసరం వచ్చినా, ఎవరికి ఏది కష్టం వచ్చినా నిరంతరం వర్మ మరియు మా నాయకులందరూ కూడా అందుబాటులోనే అండగానే ఉంటారని చెప్పి ప్రజలందరికీ ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపిన ఓటరు మహాశైలకు కాకినాడ సిటీ బీజేపీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయేది కూటమి ప్రభుత్వమే అని అన్నారు. వైసీపీకి ప్రజలు వీడ్కోలు చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కాకినాడ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్, మండల అధ్యక్షులు చెక్కా రమేష్, గాలిదేవర శేఖర్, ఉదయ్ బానోజీ, మైనార్టీ మోర్చా సభ్యులు షేక్ వల్లి, యువ మోర్చా నాయకులు మూర్తి, సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఓబీసీ మండల అధ్యక్షులు మధుసాదన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ఎలక్షన్స్లో చాలా ఎంతో ఇబ్బందికరం అనుకునే విషయం నుంచి చాలా సుముఖంగా సునాయాసంగా ఏ కాకినాడలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో కూడా ఏ అల్లర్లు చిన్న తప్పించి అల్లర్లు లేకుండా ఈ సారథ ఎన్నికలు చాలా సక్రమంగా బాగా జరిగాయి. సో అందుచేత మేము మనసుకు చాలా ఆనందపడుతున్నాం. అంటే ఓటు ఎవరైనా పక్కన పెడితే మొట్టమొదటిగా ప్రజల్లో ఉత్సాహం పెరిగి ఓటు పర్సెంట్గా పెరిగింది. ఒక చేంజ్ అవ్వాలని కోరుకున్నారు. అదే ఈ ఓటేజ్ మన ఓట్స్ యొక్క పర్సెంటేజ్ పెరగడం కారణం అదే అనుకుంటున్నాను. అందుచేత ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించేందుకు మరి ఒకసారి వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మేము గత 10-15 రోజుల నుంచి కాకినాడలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించుకుంటూ మా క్యాండిడేట్స్ కాకినాడలో మా కాకినాడ రూరల్ మన అర్బన్ ఎమ్మెల్యే అని మా కొండబాబు గారి నా మిత్రుడు, ఆయన నెగ్గాలని, అలాగే తెంగ శ్రీనివాస్ గారు పార్లమెంట్ నెగ్గాలని సహకరించేందుకు నేను తిరిగాం. దాంట్లో భాగస్వామ్యంగా మా కాకినాడలో ఉన్న బీజేపీ లీడర్స్ కార్యకర్తలు కూడా విరిగా పాల్గొని ఆ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు చెప్పుకున్నాను. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అత్యధికంగా జరిగిందని, ఎంపీగా తనతో పాటు 7 ఎమ్మెల్యే అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాము ముందు ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున విచ్చేసి ఓటు వేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. సంక్రాంతిని తలపించే విధంగా దూర ప్రాంతాల నుంచి ఓటర్లు వచ్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏమైపోతుందన్న భయంతో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుండి కూడా ఓటర్లు వచ్చి కూటమికి అనుకూలంగా ఓట్లు వేసినట్లు పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులకు మద్దతును ఇచ్చినందుకు ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమికి మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది అనేటువంటి విషయం మాకు అర్థమైంది. ఏదైతే ముఖ్యంగా ఓటర్లందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ఏదైతే మనకి సంక్రాంతికి తలపించి విధంగా వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం నుండి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, మైసూరు నుండి, అదేవిధంగా అబ్రాడ్ నుండి, గల్ఫ్ దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భం చాలా
ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో నాకు తెలుసుండి తొలిసారిగా ఓటు వేయడానికి వచ్చినటువంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదు. కేవలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచనతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలనే ఆలోచనతోటే వ్యయ ప్రయాసాలు కోర్చి పెద్ద ఎత్తున వచ్చి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దీంతో మాకు నమ్మకం పెరిగింది. నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, ఈ పార్లమెంట్లో నేను ప్లస్ 7 శాసనసభ అభ్యర్థులు కూడా పెద్ద మెజార్టీతో గెలుస్తామని. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పోలింగ్ తీరును పరిశీలిస్తే మేము అనుకున్న దానికన్నా పెద్ద మెజార్టీతో మన ఎవరు కూడా ఊహించినంతగా మెజార్టీ ఉంటుంది అనేటువంటి ఆలోచన నాకైతే ఉంది. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులకు సహకరించినటువంటి ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, అభినందిస్తున్నా. ఆయన్ని ఎందుకు అభినందిస్తానంటే ఇవాళ ఓటర్లందరికీ ఓటు హక్కు ఏమైనా సరే వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కలిగింది. ఈయన పరిపాలన అంతమొందించడానికి విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా రావడం జరిగింది. అంత అద్భుతమైనటువంటి పాలన ఆయన అందించాడు. కాబట్టి ఈసారి ఓటు హక్కు మనం వినియోగించుకుని జగన్మోహన్ రెడ్డిని గారిని కనుక ఇంటికి పంపకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరమైపోయినటువంటి ఆలోచనతో ఓటర్లు చాలా ఎక్కువ మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 80-80% మంది ఓటర్లు. గతంలో కన్నా ఇది చాలా ఎక్కువ శాతం అని ఈ సందర్భంగా రాత్రి 11-11:30 వరకు కూడా కొన్ని పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ధన్యవాదాలు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై ఇక వైకాపా ఉండే అవకాశం లేదని, తన జన్మదినోత్సవం రోజే వైకాపా మరణమని, జూన్ 4న ఆ పార్టీ పెదకర్మ అని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తన స్వగ్రామం పెదమేరంలోని తన నివాసం వద్ద రఘురామకృష్ణంరాజు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉండి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుతిక నాగరాజుతో పాటు పలువురు నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు విచ్చేసి రఘురామకృష్ణంరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భారీ మెజార్టీతో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వర్ష సూచన. 19వ తేదీ నాటికే అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి వస్తుందన్న బొచ్చే చౌదరి. గెలుపు మాదేనంటూ ధీమా. పిఠాపురం ప్రజలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు కృతజ్ఞతలు. ప్రజల అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేమంటూ స్పష్టం. రెడ్ క్రాస్ సొసైటీలో రక్తం నిల్వలు తగ్గిపోయాయన్న నిర్వాహకులు. రక్తదానం చేసేందుకు యువత తరలి రావాలంటూ పిలుపు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.